హాయ్ అండి అందరికీ. ఈరోజు రాగి ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీలోకి అలాగే సాంబారు కూడా చేస్తున్నానండి. మా టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తామో సాంబారు ఆ విధంగా చేస్తున్నానండి. రాగి ఇడ్లీ కోసము 2 కప్పుల రాగులు, 1 కప్పు మినపగుళ్ళు, అందులో అరకప్పు సగ్గుబియ్యం కూడా వేసి నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత ఒక 5-6 గంటల సేపు నానబెట్టి పిండి రెడీ చేశాను. తర్వాత ఒక 4 గంటల సేపు పిండి అయితే నానబెట్టానండి. ఈ విధంగా ఉందన్నమాట. పిండి చక్కగా నానిపోయింది. ఇప్పుడైతే ఇడ్లీ రెడీ చేస్తున్నాను. అందులోకి సాంబార్ కూడా రెడీ. 1 కప్పు కందిపప్పు అండి. ఇంకా కడిగి ఇలా వాటర్ పోసి స్టవ్ మీద పెడుతున్నానండి. ఇది 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇడ్లీ సాంబార్లోకి ఈ మసాలా పౌడర్ అనేది రెడీ చేసుకోవాలండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసాను, 1 స్పూను ధనియాలు వేసానండి. ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. అందులోనే 1/2 స్పూన్ అండి, అంటే స్పూన్లో సగం అనుకోండి, సగము జీలకర్ర అన్నమాట. సగం స్పూన్ అయితే సరిపోతుందండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. జీలకర్రలో సగం ఉంటాయండి ఇవి, మిరియాలు ఇవి కూడా వేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ. ఇందులోకి మనకి పచ్చి కొబ్బరి కూడా కావాలండి. పచ్చి కొబ్బరి కూడా కొంచెం రెడీ చేసుకోవాలి, చిన్న ముక్క. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలండి. చల్లగా అవ్వాలన్నమాట ఇవి. చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఎండుమిరకాయలు కూడా కొంచెం ఫ్రై చేయాలండి. అవన్నీ రెడీ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండు అండి, రసం తీసి పెట్టేసుకున్నాను. అలాగే ఒక టమాటా, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలండి. ఇది సాంబార్ కోసం, అంటే మనం ఇడ్లీ కోసం చేస్తున్నాం కాబట్టి అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలు కాదు, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇడ్లీ సాంబార్కి అయితే మాత్రం ఈ విధంగా చేసుకోవాలండి. ఇంట్లో మామూలుగా మనం రైస్ కోసం చేసేదైతే మాత్రం అవన్నీ ఎక్కువ కూరగాయలు, పెద్ద పెద్ద ముక్కలు అలా వేసుకొని చేసుకోవచ్చు. ఇదిగోనండి, ఫస్ట్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి పోపు గింజలు వేస్తున్నాను. ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేయాలండి, తప్పకుండా బాగుంటుంది. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. మిక్సీ అండి, అదేనండి సౌండ్. ఫ్రై అయిపోయాయండి. ఇందులో పచ్చిమిర్చి ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇడ్లీ సాంబార్ కాబట్టి. అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అందులోనే టమాటాలు కూడా అండి, సన్నగా కట్ చేసిన టమాటాలు. ఇది కంచు గిన్నె అండి. సాంబార్ చేసిన తర్వాత ఏంటంటే ఇందులో కొంచెం పులుపు యాడ్ అవుతుంది కాబట్టి వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలంటండి. అలా ఉంచేయకూడదంట. ఇందులో ఇలా కంచు కానీ ఇత్తడి కానీ అలాంటి వాటిల్లో చేస్తే వెంటనే స్టీల్ గిన్నెల్లోకి మార్చుకోవాలంటండి. పులుపు పదార్థాలు ఏమి చేయకూడదంట.
కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవన్నీ. ఈ టమాటా ముక్క కూడా బాగా మెత్తపడాలండి. టమాటా ముక్క మెత్తపడాలి. ఒక్క 2 నిమిషాలు ఆగి చూద్దామండి. కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇదిగో టమాటాలు అన్నీ ఇలా మెత్తబడ్డాయి. ఇంకా ఇందులో ఉప్పు, కారం అన్నీ యాడ్ చేస్తాను. ఇవ్వనండి పసుపు, ఇందులో మసాలా ఇది పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి కూడా వేసి ఇందాక నేను ఫ్రై చేసినవి కూడా కలిపి ఇలా ఫ్రై చేసి తీసుకొచ్చాను. ఇదిగోనండి చింతపండు, అంటే ఒక నిమ్మకాయ అంత చింతపండు ఇలా రసం తీసి రెడీగా పెట్టేశాను. అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎక్కువ పులుపు ఉండకూడదండి. ఇంకా ఇందులో వాటర్ యాడ్ చేసేస్తున్నానండి. ఇదంతా బాగా మరిగించాలి. ఇదిగోనండి పప్పు అయితే ఇలా మెత్తగా ఉందన్నమాట. ఇందులో కొంచెం వాటర్ వేసి తీసుకొస్తాను. ఇదిగోనండి ఇదంతా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ పోస్తానండి. మనకి ఎంత పలచగా కావాలంటే అంత వాటర్ వేసుకోవాలండి. ఇందులో ఇంకా ఉప్పు యాడ్ చేయలేదండి. ఇందులో ఇంకా నేను ఉప్పు కూడా యాడ్ చేస్తాను. 2 స్పూన్లంత ఉప్పు అండి, కరెక్ట్గా సరిపోతుంది. అందులోనే కారం అండి, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేశాను. మీ కారం ఎంత తినగలరో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇందులో కొంచెం బెల్లం అండి, బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. ఇది ఇడ్లీ సాంబార్ కాబట్టి బెల్లము వేయాలండి, కొంచెం ఎక్కువే వేయాలి. ఇలా బాగా బాయిల్ చేయాలంటే బాగా మరిగించాలి. కొంచెం ఒక 10 నిమిషాలు అలా మరిగిస్తే సరిపోతుందండి. ఈలోపు ఇందులోకి రాగి ఇడ్లీ అయితే రెడీ చేద్దామండి. ఆల్రెడీ పిండి రెడీ చేశాను. రాగి ఇడ్లీకి పిండి రెడీగా ఉంది కదండి. ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేస్తాను. పిండిలో ఇంకా ఉప్పు కలపాలన్నమాట. ఇంకానండి రాగి పిండిలో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి కలుపుతున్నాను. ముందు ఉప్పు వేయలేదన్నమాట. ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి కలిపేస్తున్నాను. ఇలా క్లాప్ వేసేస్తున్నాను. ఇడ్లీ పిండి రెడీగా ఉందండి. ఇది మామూలు ఇడ్లీ పిండి అనమాట. ఇందాక నేను పెట్టింది రాగి పిండి అనమాట. రాగి పిండితోటి ఇడ్లీ అది. ఇదేమో మామూలు పిండి. ఇది కూడా ఒకటి పెడుతున్నాను అనమాట, ఒక ప్లేటు.
ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇంకా దింపేస్తున్నాను. ఇదిగోనండి ఇలా ఇంత చిక్కగా వస్తే సరిపోతుంది. ఇదిగోనండి ఇడ్లీ రెడీ అయిపోయాయి, తీస్తున్నాను. ఇదిగోనండి ఈ విధంగా ఉంటుందన్నమాట. మరీ పలచగా కాకుండా ఇలా చిక్కగా ఉంటే బాగుంటుందండి. మరీ చిక్కగా కాదు, ఈ విధంగా ఉండాలి. ఇందులో ఇంకా ముక్కలు అలాగా ఏమీ ఉండవండి. ఇదేనండి మా టిఫిన్ సెంటర్లో చేసే సాంబారు. అలాగే ఇది పల్లీల చట్నీ అండి. పల్లీ చట్నీ చేస్తాం కదా, అదనమాట. ఈ విధంగానే చేస్తాము. రాగి ఇడ్లీలు కూడా ఇలాగే చేస్తామండి. బాయ్ అండి, ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.